మిల్లర్లపై సన్నగిలిన అధికారుల పర్యవేక్షణ. కొమరంభీం జిల్లాలోని ధాన్యం పక్కదారి పట్టిస్తున్న రైస్ మిల్ యజమానుల చర్యలను చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని 25కు పైగా రైస్ మిల్లర్లు ఉండగా ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తూ డిఫాల్ట్ లిస్ట్ లో ఉన్న రైస్ మిల్లర్లకే మళ్లీ బాధ్యతలు అప్పగించేలా చూస్తున్న అధికారుల నిర్వహణ తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి సీఎంఆర్ ధాన్యంపై వివరాలు సేకరించడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులతో పౌర సరఫరాల అధికారి దురుసుగా ప్రవర్తించారు. సీఎంఆర్ మోసాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఇప్పుడు అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే రైతులు పండించిన పంటకు సంబంధించి మరి ఏదైతే ధాన్యం కొనుగోలు సెంటర్లు అయితే మరి ప్రారంభమైనాయి. గత ఆర్థిక సంవత్సరంలో మరి ఆరుగాల నుంచి ఏరువాక దాకా మరి రైతులు పండించిన వరి ధాన్యానికి సంబంధించి మరి కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేసినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి రైస్ మిల్లులు పూర్తి పెద్ద మొత్తంలో కోట్లాది రూపాయల మేర మరి ధాన్యాన్ని పక్కదారి పట్టించిన మరి ఉదంతాలు బయటికి రావడంతో ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం మరి జిల్లాలోని ఉన్న అధికారులతో పాటు మరి ఎవరైతే ఈ యొక్క ధాన్యాన్ని పక్కదారి పట్టించి సొమ్ము చేసుకున్నారో అటువంటి రైస్ మిల్లులను పూర్తిగా బ్లాక్ లిస్ట్ లో పెట్టి వారికి మరోసారి మరి కొనుగోలు కేంద్రాలుగా ఇవ్వకుండా మరి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉన్నది. ఏదైతే కొమరంభీం జిల్లాలో చూసుకున్నట్టయితే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఎన్ని మరి బ్లాక్ లిస్ట్ లో ఉన్నాయి ఏంటిదన్నది వివరాలు వెల్లడించినప్పటికీ ఈ జిల్లాలో అధికారులు మాత్రం మరి నిజంగా ఏదైతే రైస్ మిల్ యజమానులకు వత్తాసు పలుకుతున్నారు. సమాచారం కోసం మరి ఏదైతే జిల్లా డిఎస్ఓ ఆఫీస్కి వెళ్తే అధికారి మరి మీడియాతోటి ప్రవర్తించిన తీరు చాలా దారుణమని చెప్పవచ్చు. ఎందుకంటే అధికారిని ప్రశ్నించగానే మీకు పూర్తిగా ఎలాంటి అవగాహన లేకుండా నా ముందొచ్చి కూర్చున్నారా అంటూ మరి హేళనకు గురి చేస్తూ అవమానించిన సందర్భాలు మరి కొమరంభీం జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్న డిఎస్ఓ అధికారి ఎవరైతే ఉన్నారో తన మరి మాటలు మీడియాతోటి చాలా అనుచితంగా చాలా అవమానకరంగా ఉన్నాయి. ఎందుకంటే ప్రజలకు సంబంధించిన వివరాలను అడగడానికి వెళ్ళినప్పుడు అధికారి దురుసు ప్రవర్తన అందరినీ మరి కలిసివేస్తుంది. ఇటువంటి అధికారులతోటి మరి ప్రజలకు సంబంధించి సమాచారాన్ని మరి జవాబుదారీతనాన్ని పూర్తిగా మైమరిచి మరి ఏదైతే దురుసుగా ప్రవర్తించారు ఇటువంటి అధికారులతోటి అవినీతి మరింత ఎక్కువ కానుందని మరి రైతు సంఘాలతో పాటు రైతులు కూడా వాపోతున్నారు. మరి ఇలాంటి ఏదైతే ప్రజలకు వెల్లడించాల్సిన వివరాల పట్ల మరి అధికారి పూర్తిగా వాటిని దాచే విధంగా వచ్చిన వారితోటి మరి ఏదైతే వ్యతిరేకంగా మాట్లాడుతూ మరి సమాచారాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. ఇటువంటి అధికారులపైన జిల్లా కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలని ఏదైతే అవినీతి జరిగిన వివరాలను పూర్తిగా వెల్లడించి ఎన్ని రైస్ మిల్లులు ఈ అవినీతికి పాల్పడ్డాయి ఆ రైస్ మిల్లుల పైన ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని ప్రజలు రైతులు కోరుతున్నారు. మరి దీనికి సంబంధించి రైతులు ఏమంటున్నారు, అసలు అవినీతి ఎంత మేర జరిగింది, ఈ జిల్లాలో మరి అవినీతి పైన అధికారులు నోరు విప్పని వైనంపై మరి ముఖ్యంగా సివిల్ సప్లై అధికారులు అలాగే అంటే రెవెన్యూ అధికారుల అంటే ఇన్వెస్టిగేషన్ వైఫల్యం వల్లనే ఈరోజు రైస్ మొత్తం కూడా పక్కదారి పట్టింది. రైస్ మిల్లుల్లో గతంలో ఎందుకంటే అధికారులందరూ కూడా రాష్ట్ర స్థాయి అధికారులు వచ్చి ఇక్కడ తనిఖీ చేసినంత ఆ పరిస్థితి వచ్చిందంటే ఈ జిల్లాలో అధికారులు అంటే ముద్దునిద్రనులు వీళ్ళంతా కూడా మామూళ్ళ మత్తులో ఉన్నారు. వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ యొక్క అవినీతికి అక్రమాలకు పడబడ్డ రైతు మొత్తం కూడా బయటపడుతుంది. దీనివల్ల ఎందుకంటే లబ్ధిదారులకు సరైన రైతు ఉండలేక ఆ యొక్క రైతు ఎందుకంటే తినలేక వాళ్ళంతా కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో కూడా చాలా ఎందుకంటే ఈ రైస్ మిల్లర్లు ఈ యొక్క డీటీ అంటే సివిల్ సప్లై అధికారులు వీళ్ళందరూ కూడా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని అవినీతి అక్రమాలకు పడబడ్డారు. ఈ విషయం గతంలో అనేక సార్లు మీడియాలో పేపర్లో వచ్చినప్పుడు కూడా అధికారులు ఏదో కూతూ మంత్రంగా వాళ్ళకు పెనాల్టీ చేసో లేకుంటే ఏమో చేస్తాను అట్లే కాదు. మొత్తంకైతే అధికారులు రాజీ పడ్డారు. ఆ రాజీ పడకుండా ఈ యొక్క ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మరొక్కసారి అధికారులు కూడా భారీ ఎత్తున కూడా అన్నింటిలో ఇప్పటికైనా కూడా వారు పెద్ద ఎత్తున కూడా అంటే సివిల్ సప్లై అధికారులు కానివ్వండి రెవెన్యూ అధికారులు ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకమైన దృష్టి చేసి ఆ యొక్క రైస్ మిల్లర్లో ఖచ్చితంగా అంటే ఎంక్వైరీ చేసి మరింత అవినీతి అక్రమాలు బయటపడే అవకాశం. ప్రధానంగా మిల్లర్లు ఏదైతే కోట్ల మేర అవినీతి అంటే ఏదైతే ప్రభుత్వం వాళ్ళకి చెప్పిన ధాన్యాన్ని మరి బయట మార్కెట్లో అమ్ముకోవడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది అంటే మిల్లర్లు సివిల్ సప్లై అధికారులు వీళ్ళంతా కూడా అంటే డిఎస్ఓ వీళ్ళంతా కూడా ఇద్దరు కూడా మ్యాచ్ ఫిక్సింగ్ చేసి మామూలు మంత్రులు అంటే రెవెన్యూ అధికారులు ఉండడం వల్లనే మిల్లర్లు వీళ్ళంటే ఆశాజనకంగా
ఉంటుంది. ఈ యొక్క రైస్ మొత్తం కూడా పక్కదారి పడుతుంది, బెనిఫిషియరీకి చేరకుండా వీళ్ళంతా కూడా పక్కదారి పడుతుంది. దీనికంటే ప్రధానమైనటువంటి అంటే రీజన్ ఏంటంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి అధికారులంతా కూడా ముద్దు నిద్రలో ఉన్నారు, మామూలు మత్తులో ఉన్నారు. వీళ్ళపై కూడా ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా అంతా కూడా సక్రమంగా జరుగుతుంది. రైస్ మిల్లర్లు మరి కోట్ల మేర మరి ధాన్యం విక్రయాల్లో మరి ఎఫ్సీఐకి అప్పచెప్పడంలో పూర్తిగా అవినీతి పేరుకుపోయిందని మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలన వార్తగా మారింది. మరి కొమరంభీం జిల్లాలోకి వస్తే మరి అధికారులు సమాచారం ఇవ్వకుండా మరి సాధారణ మనుషులు వెళ్తేనే జవాబుదారితనం ఉండాలి, అటువంటిది మీడియా వెళ్ళినా కానీ దురుసుగా ప్రవర్తిస్తున్నారు. మరి ఇక్కడి అవినీతి ఎందుకు గోప్యంగా ఉందో మరి ఏదైతే నాయకులు కానీ ప్రజా సంఘాలు కానీ రైతు సంఘాలు కానీ ఏమంటున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. చెప్పండి సార్, అది ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నా ధాన్యం ఎఫ్సీఐకు మరి సీఎంఆర్ ఇవ్వాల్సిన అవినీతి జిల్లాలో ఎందుకు గోప్యంగా ఉందని భావించవచ్చు? సీఎంఆర్లో అవినీతి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందని అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా మన కొమరంభీం జిల్లాలో కూడా మరి సీఎంఆర్లో ఈ రైస్ మిల్లర్లు మరి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మరి దాని అయినటువంటి దాదాపు దాంట్లో 2-3 కోట్ల రూపాయలు అవినీతి జరిగినా కానీ అధికారులు ఏమాత్రం స్పందించకుండా మన దాటవేసే ధోరణికి అవలంబిస్తున్నారు. మరి అదే విషయాన్ని పత్రికా విలేకరులు కూడా అడిగినా కానీ అధికారులు స్పందించకపోవడము, వాళ్ళకు సరియైన సమాచారం ఇవ్వకపోవడము ఇది సరియైన పద్ధతి కాదు. అధికారులు అనేబడే వాళ్ళు జవాబుదారీగా ఉండాలి, అడిగిన దానికి సమాధానం చెప్పి దాన్ని సరిదిద్దే విధంగా ఉండాలి. ఈ అవినీతిని మరి జరగకుండా చూడాల్సిన బాధ్యత ఈ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి ఇతర అధికారులు ఉంటుంది. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి మరి సీఎంఆర్ మీద జరుగుతున్నటువంటి అవినీతిని వెంటనే అరికట్టే విధంగా ప్రయత్నం చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. లేని ఏడులో మరి కుల సంఘాలు, ప్రజా సంఘాలు మరి వివిధ రాజకీయ పార్టీలతో అందరం కలిసి కూడా జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపట్టవలసి వస్తుందని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవైపు ప్రభుత్వం ఏదైతే రైస్ మిల్లర్లు ఏదైతే బ్లాక్ లిస్ట్ లో ఉన్నారో ఇటువంటి వారికి ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పద్దు, అటువంటి వారిపైన మరి క్రిమినల్ కేసులతో పాటు తగు చర్యలు తీసుకోవాలన్నప్పటికీ మరి జిల్లాలో ఇప్పటికీ ఇది గోప్యంగా ఉంది. అది సరైన పద్ధతి కాదు. ఎవరైతే మరి అన్యాయానికి గురి చేసి మరి ఏదైతే దోపిడీ చేస్తున్నారో వాళ్ళ మీద ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అప్పుడైతేనే దాన్ని మరి అన్యాయం అరికట్టిన వాళ్ళు అవుతారు. భవిష్యత్తులో ఎలాంటి మరి దోపిడీ జరగకుండా మరి ఉంటుంది. కాబట్టి ఈ మిల్లర్ల ఎవరైతే మరి కొనుగోలు చేసిన మిల్లర్లు ఏదైతే ఉన్నారో వాళ్ళు అవినీతికి పాల్పడుతున్నారో వాళ్ళ మీద ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోవాలి, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిన సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ఏదైతే పౌర సరఫరాల శాఖకు సంబంధించి డిఎస్ఓ గారు ఈ రోజు మీడియా వెళ్ళినప్పటికీ కూడా మీడియా పైన దూసుగా ప్రవర్తిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. జవాబుదారీతనం ఉన్నదంటారా లేదంటారా? డిఎస్ఓ గారు బాధ్యుడు. మరి జిల్లాలో జరుగుతున్నటువంటి రైస్ మిల్లర్ల మీద జరుగుతున్నట్టు అవినీతిని బయటపెట్టి దాన్ని అరికట్టవలసిన బాధ్యత డిఎస్ఓ గారి మీద ఉంటుంది. మరి డిఎస్ఓ గారు ఆ రకంగా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదు. కాబట్టి డిఎస్ఓ గారికి కానీ ఇతర అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే ఎంఆర్పిఎస్ పరంగా కానీ ఇతర పురసంఘాల పరంగా విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి డిఎస్ఓ గారి ఇతర అధికారులు వెంటనే స్పందించండి. రైస్ మిల్లర్లు ఎవరైతే అవినీతి పాల్పడుతున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే వాళ్ళ మీద ఖచ్చితమైన క్రిమినల్ కేసులు నమోదు చేసి మీరు మీ యొక్క అధికారాన్ని దుర్వినియోగం కాకుండా మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. కాబట్టి సందర్భంగా మరి విజ్ఞప్తి చేస్తున్నాం. సో ఏదైతే మరి సీఎంఆర్ ఏదైతే కస్టమ్ రైస్ మిల్క్ సంబంధించి మరి పెద్ద ఎత్తున మరి అవినీతి జరిగిందన్న విషయం ప్రస్ఫుటమైనప్పటికీ అధికారులు దాచివేసే పరిస్థితులు మరి ఉన్నాయి. ఏదైతే ప్రజలకు జవాబుదారీతనంగా అధికారులు మరి యొక్క విధులు నిర్వర్తించాలని ప్రజా సంఘాలతో పాటు రైతు సంఘాలు కూడా వాపోతున్నాయి. ఇటువంటి అధికారులు నిష్పక్షపాతంగా మరి వారి యొక్క అధికార నిర్వహణ ఉన్నప్పుడే అవినీతికి తావులేక ఉంటుందని మరి ప్రజలైతే కోరుతున్నారు. దీనిపైన వెంటనే కలెక్టర్ గారు స్పందించి అవినీతికి సంబంధించి పూర్తిగా శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రమేష్, కొమరంభీం జిల్లా నుంచి.